నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కడప జిల్లా వ్యాప్తంగా కదం తొక్కిన కార్మిక సంఘాలు, భారత్ బంద్లో పాల్గొంటున్న కార్మికులు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి, మద్వేల్ కార్మిక సంఘం నేతల డిమాండ్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే ఏదయ్య పిలుపు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయండి, విజయనగరం సిఐటియు జిల్లా కార్యదర్శి రమణ డిమాండ్. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం చించల్పేట జిల్లా ఉన్నత పాఠశాల ఆవరణంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, అఖడాపూర్ అత్తాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎంపికైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్యలు పరిశీలించారు. చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినారు కలెక్టర్స్ కి. మూతా ఎనీ స్కూల్స్ ఏవైతే ఒకవేళ ఉంటే ఓపెన్ చేయాలి. అంటే ఉల్టా ఉంటుంది ఇంతకుముందు దట్ మనము ఎక్కడైనా పిల్లలు లేదు రేషనలైజ్ చేయాలి, స్కూల్ ఇటు నుంచి పిల్లలు అక్కడ తరలించి బంద్ చేయాలి ఆర్ రేషనలైజ్ చేయాలి అని అంటాము. కానీ ఈసారి మనకి ఏం చెప్తున్నారు అయితే దట్ ఒక్కవేళ స్కూల్ బంద్ అయి ఉంటే ఖచ్చితంగా అది ఓపెన్ చేయాలి. 20 మందిని 5 మందిని ఒక్క ఇద్దరిని కూడా విద్యార్థులు ఎవరైనా బయట ఉంటే బడికి బయట ఉంటే వాళ్ళకి చేర్చి ఆ స్కూల్ ఓపెన్ చేయాలి అని ఇష్టం ఉంది. ఊరు వాళ్ళకి కూడా అదే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఒక్క పిల్లవాడు ఒక్క పాప మన స్కూల్ నుంచి బయట ఉంటే ఖచ్చితంగా మన ఎంపీడీఓ గారికి కానీ ఆర్ ఎంఆర్ఓ గారికి కానీ ఆర్ ఎంఈఓ గారికి కానీ వారికి దృష్టిలో తీసుకునే వస్తే మేము ఏమైనా స్కూల్ ఓపెన్ చేయడానికి కూడా ఫుల్ రెడీగా ఉన్నాము. గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. బడ్జెట్ అలాగా ఏమైనా ప్రాబ్లం లేదు. టెంపరీ స్కూల్స్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అందరూ సహకరిస్తారు. నాకు అవకాశం ఇచ్చిన ఈరోజు పిలిచిన నాకు చాలా ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు సిపిఐ డివిజన్ నాయకులు నాసరయ్య డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలో భాగంగా సిఐటియు కార్యాలయం నుంచి డోర్నాల బస్టాండ్, కోర్టు సెంటర్, ఖమ్మం సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ కు అనుకూలంగా మార్చే విధానాలను ఉపసంహరించుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను అణచివేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, వాటిని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త కార్మికుల సార్వత్రిక సమ్మెలో భాగంగా సత్తుపల్లి పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట కల్లూరు జాతీయ రహదారి, అంబేద్కర్ సెంటర్ నందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో భాగంగా నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలను తొంగలకు తొక్కి కార్మికుల మెడపై కత్తి పెట్టేందుకు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారని, అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. రద్దు చేయాలి లేబర్ కోడ్లు వెంటనే, లేబర్ కోడ్లు వెంటనే, లేబర్ కోడ్లు వెంటనే. కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం, కాపాడుకుందాం, కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం, కాపాడుకుందాం, కాపాడుకుందాం సింగరేణిని. మోడీ 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 వెంటనే తీసేసే లేబర్ కోడ్లు వెంటనే. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు దేశ సమ్మె చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక చట్టం జరిగింది. 4 లేబర్ కోడ్లు ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా జీవో నెంబర్ 282 ఉపసంహరించుకోవాలని, 10 గంటల విధానం, 10 గంటల పని విధానాన్ని కూడా ఉపసంహరించుకొని
కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి, అట్లే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. ఇందులో రైతులు, వ్యవసాయ కార్మికులు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. దీన్ని కూడా ఉపాధి హామీ సమితి కొనసాగించాలని, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ కొనసాగించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఈరోజు కల్లూరులో కూడా సిఐటి ఆధ్వర్యంలో, అన్ని ప్రజా సంఘ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. 9వ తారీఖున జేఏసీ కమిటీ తరపు నుంచి ఈ యొక్క స్ట్రైక్ని జేఏసీ తరపు నుంచి, అదే కాంగ్రెస్ తరపు నుంచి మేము చేయడం జరుగుతుంది. కార్మికులు అందరూ కూడా స్వచ్ఛందంగా డ్యూటీలకు వెళ్లకుండా అందరూ కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలని 29ని 4 కింద చేసి, ఆ 4 కార్మికుల్ని అణచివేతకు గురయ్యే చట్టాలను తీసుకొచ్చి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కార్మికుల్ని అణచివేతకు గురి చేస్తున్నారు. అందువల్ల కార్మికులు బగ్గుమంటూ ఈ రోజున రోడ్డు మీదకి ఎక్కి స్ట్రైక్కి ముందు వచ్చి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆ రోజున ఏ రోజైతే మన వ్యవసాయ రైతులందరూ కూడా ఎట్లా అయితే చేశారో అదే పరిస్థితి ఈ కార్మికులు కూడా అదే ఉద్దేశంతో రోడ్డుకి ఎక్కడం జరిగింది. మేము కూడా తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కార్మికులందరూ ఏకమయ్యి ప్రభుత్వాన్ని మెడలు వంచడం జరుగుతుంది. కనుక ఈ 4 చట్టాలు, ఈ నల్ల చట్టాలని రద్దు చేసి పాత పద్ధతిలోనే ఆ 29 చట్టాలని తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఈ జేఏసీ తరపు నుంచి సింగరేణి వ్యాప్తంగా, అలాగే అన్ని ప్రభుత్వ రంగ కడప జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాలు, నాయకులు కదం తొక్కారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. కడప నగరంలోని సిఎస్ఐ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా 7 రోడ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాబో రోజుల్లో మరింత ఉద్యమాలను ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నాయకులు, రైతు సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. వాగ్దానాలకు తిలోదకాలు ఇచ్చినటువంటి పాలక ప్రభుత్వాలు ఇవాళ సంపద సృష్టిలో భాగస్వామ్యం అయ్యేటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిందల్లా గొంతెమ్మ కోరికలే కాదు. ఇవాళ కనీస వేతన చట్టాన్ని అమలు చేయమని అడుగుతున్నారు, 10 గంటలు అమలు చేయమని అడుగుతున్నారు, ఉద్యోగ భద్రత కావాలని చెప్పి అడుగుతా ఉంటే ఉద్యోగులను దోపిడీ చేయడానికి కావలసినటువంటి వాళ్ళ భవిష్యత్తును కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి కావలసినటువంటి కార్మిక చట్టాలను సమూలంగా మార్పులు చేసి వాళ్ళ జీవితాలను కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టేటువంటి పరిస్థితికి దాపురించింది. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడండి అని ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తెగనమ్మడానికి కావలసిన కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. ఇప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతా ఇంత కుదుటమైనటువంటి డిమాండ్లు ఏమిటంటే, భారతదేశంలో 1920లో కార్మిక సంఘాలు ఏర్పడితే 1926లో బ్రిటిష్ ప్రభుత్వం కార్మిక సంక్షేమ, రక్షణ, వేతన చట్టాలు 29 చేశారు. స్వాతంత్రానంతరము ఇప్పటి వరకు ఈ 29 కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కార్మిక సంక్షేమ, వేతన చట్టాలు ఏవైతే ఉన్నాయో, రక్షణ చట్టాలు, వీటిని ఎవరు రద్దు చేయలే. నరేంద్ర మోడీ 2019లో వీటిని రద్దు చేస్తూ 4 కోట్లు కార్మిక చట్టాల్లో ఉండేటువంటి సారాన్ని తీసి పీల్చి పిప్పి చేసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు, క్రోనీ క్యాపిటలిస్టులకు పెద్ద ఎత్తున కార్మిక సమదోపిడీని చేయడానికి అనుకూలంగా చట్టాలు చేశారు. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో కులోన్మాదాన్ని, మతోన్మాదాన్ని, కార్పొరేటీకరణను ప్రవేశపెట్టారు. ఇది కార్మిక వర్గానికే కాదు, ఉద్యోగ వర్గానికే కాదు, వ్యవసాయ కూలీలు, రైతులకే కాదు, ఈరోజు 190% ఉన్నటువంటి దేశ ప్రజలందరికీ నష్టం కలిగించేటువంటిది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్త సమ్మె జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేటర్లకు కారు చౌక గాబుతూ కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ రైతాంగ వ్యవసాయ రంగాలలో నల్ల చట్టాలను తీసుకొచ్చి సంక్షోభంలో పడేస్తున్న కేంద్ర ప్రభుత్వ బీజేపీ నిరంకుశ వైఖరికి నిరసనగా కార్మిక, రైతు, వ్యవసాయ, కార్మిక ప్రజా సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా కడప జిల్లా బద్వేలు పట్టణంలోని నెల్లూరు రోడ్డులోని 3 రోడ్ల సర్కిల్ నందు భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ మరియు ఏఐసిటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు సంగటి చంద్రశేఖర్, ఏఐసిటియు జిల్లా నాయకులు చంద్రమోహన్ రాజులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి నియంతృత్వాన్ని, నిరంకుశ పాలనను కొనసాగిస్తుందని, కార్మికులు ఎన్నో ఏళ్ల క్రిందటే స్వాతంత్రానికి పూర్వం నుండి పోరాడి సాధించుకున్న 40కి పైగా కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్పొరేట్ల కార్ఖానాలు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కార్మిక వర్గ చట్టాలను, కార్మికులకు ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న చట్టాలను కుదించివేస్తూ కార్పొరేట్లకు బానిసలుగా తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మరొక వైపు వ్యవసాయ రంగంలోనూ రైతులకు ఉన్న చట్టాలను కూడా తొలగించి వాళ్ళను కూడా రోడ్డున పడేసే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నది. ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి బీజేపీ సర్కార్కు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ వ్యక్తులలోకి పంపిస్తూ ఉన్నారు. మీరు అదానీ, అంబానీ సేవలో మునుగుతూ కార్మికులను వాళ్ళ కార్పొరేట్ సంస్థలలో బానిసలుగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతాంగ చట్టాలను స్మార్ట్ మీటర్ల పేరుతో అనేక రకాలుగా ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు దేశభక్తి పేరుతో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శారీరక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు మొత్తం నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాను కార్మికులపై వివక్షత చూపుతూ ఈరోజు 40 చట్టాలుగా ఉన్నటువంటి చట్టాలను 4 చట్టాలుగా కుదించి ఈరోజు కార్మికుల పట్టగొట్టున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈరోజు కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా కనీస వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 8 గంటల పని విధానాన్ని విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో అఖిల భారత సమ్మె చేపట్టారు. ఈ మేరకు కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జిఎమ్మ వలస, గరుగుబిల్లి, కొమరాడ మండలాలలో అంగన్వాడీలు, ఆశయాలు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ మాట్లాడుతూ కార్మికులకు రాజ్యాంగం కల్పించిన 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్తగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, ఈ కొత్త చట్టాల వలన కార్మికుల హక్కులను కోల్పోయి పనిభారం పెరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులకు 12కు పెంచిన పని గంటలను తగ్గించాలని, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశవ్యాప్త కార్మిక సమ్మె జరుగుతోంది. అందులో భాగంగా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కూడా అంగన్వాడీలు, ఆశాలు, బీఓఏలు, గ్రీన్ అంబాసిడర్లు, అలాగే సిహెచ్డబ్ల్యూస్, అలాగే ఇతర రంగ కార్మికులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సమ్మె ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరుగుతోంది. ఇంతవరకు దేశంలో 29 కార్మిక చట్టాలు రాజ్యాంగం బద్ధంగా అమలు జరుగుతున్నాయి. ఈ 28 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా ప్రభుత్వం మార్చింది. ఇది కార్మిక వర్గానికి, ఉద్యోగులకు తీవ్ర నష్టం చేసుకొస్తుందని సిఐటిగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా 8 గంటల పనిదినం ఇంతవరకు చట్టబద్ధంగా ఉంది. 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచాలని చెప్పేసి లేబర్ కోడ్లో ప్రతిపాదించారు. అలాగే మహిళలకు ప్రసూతి సెలవులు, అలాగే బాల్యంతర ప్రసూతి సెలవులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసేందుకోసం ఈ లేబర్ కోడ్లో ప్రతిపాదించారు. అలాగే 300 మంది కార్మికులకు లోబడి ఉన్నటువంటి ఏ పరిశ్రమ కానీ, ఏ సంస్థ కూడా ఎలాంటి తొలగింపులకు పాల్పడినప్పటికీ కూడా
ఎవరికి ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి నిబంధన అన్యాయంగా చేర్చడం జరిగింది. ఆ రకంగా చూసుకుంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప జిల్లా వ్యాప్తంగా కదం తొక్కిన కార్మిక సంఘాలు. భారత్ బంద్లో పాల్గొంటున్న కార్మికులు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. మద్వేల్ కార్మిక సంఘం నేతల డిమాండ్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే ఏదయ్య పిలుపు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయండి. విజయనగరం సిఐటియు జిల్లా కార్యదర్శి రమణ డిమాండ్. ఇవే ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.